పాల సముద్రం అంటే ఇదేనేమో! లేట్ అయిపోయాననుకున్నాను గానీ, చివరికి పాల సముద్రాన్ని చూసేసాను. దీనికి పాల సముద్రం అని పేరు పెట్టారేమో మన పెద్దలు. ఇది చూస్తే తెలిసింది ఎందుకు పాల సముద్రం అని పేరు పెట్టారో. టైం అయిపోయింది, సూర్యుడొచ్చేసాడు, నేను చూడలేనేమో అనుకున్నాను గానీ, చివరకైతే ఎలా అయితేనేమి సాధించాను అని అనుకున్నాను. చాలా కష్టపడి వచ్చి సాధించేశాను అని అనుకున్నాను. హే గైస్, అందరూ ఎలా ఉన్నాను? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈరోజు వీడియో లంబసింగి పార్ట్ 2 అండి. లాస్ట్ వీడియో అందరూ చూసే ఉంటారు. లాస్ట్ వీడియోలో అన్నీ క్లియర్‌గా చెప్పాను. సో, ఫస్ట్ అయితే రూమ్ గురించి అయితే చూసేద్దామండి. ఇది మేము నర్సీపట్నంలో రూమ్ తీసుకున్నాము. లాస్ట్ వీడియోలోనే మీకు అన్నీ క్లియర్‌గా చెప్పాను. ఇది మేము నాన్ ఏసీ రూమ్ తీసుకున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి ఒక్క నైట్‌కే కాబట్టి నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమ్ వచ్చేసి కాస్ట్ 1500, నాన్ ఏసీ 1400 చెప్పారు. దీనికి దానికి 100 రూపీస్ డిఫరెన్స్. సో, నేను ఇంకా మా ఇద్దరు అక్కలు కలిసి ఈ నాన్ ఏసీ తీసుకున్నాం. అన్నయ్యలందరూ ఏసీ రూమ్ తీసుకున్నారనమాట. సో, మాకు అలాగా 2900 అయింది. మేము అడగడము 2500కి 400కి అడిగాము. సో, బేరం ఆడుకుంటే ఒక్క నైట్‌కే కాబట్టి వాళ్ళు 2400కి ఓకే చేశారనమాట. సో, రూమ్ అయితే చూస్తున్నారు కదా! రూమ్ అయితే అలా ఉంది. నేను మొత్తం రూమ్ గురించి రూమ్ అంతా మీకు బాగా చూపించేశాను. ఇంకా మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యింది 5:30కి స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే నైట్ మేము నర్సీపట్నంకి రీచ్ అయింది 10:20కి రీచ్ అయ్యాము. ఇంకా రూమ్ 10:20కి రీచ్ అయ్యాము. అక్కడ రూమ్ ఎతుక్కోవడము, రూమ్ ఎలా ఉందో చూసుకోవడం. నైట్ అక్కడికొచ్చాక లేట్ అయిపోయింది కాబట్టి రూమ్స్ అంతా అవైలబిలిటీ ఏమీ లేవు అసలు. అసలు రూమ్స్ ఆహ్, అక్కడెక్కడ మాకు దొరకలేదు. సో, మీరు నర్సీపట్నం వచ్చిన తర్వాత పీవీఆర్ సినిమాది ఉంటుంది కదా థియేటర్. దానికి లెఫ్ట్ సైడ్‌లో కొంచెం ముందుకెళ్తే మాకు రూమ్ అనేది దొరికిందనమాట. సో, ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి ఇంక దొరికిందే మహాభాగ్యం అనుకోని ఇంకా రూమ్ అనేది తీసేసుకున్నాము. ఫుడ్ కూడా లేదు. మాకు టిఫినే దొరికింది ఫుడ్ కూడా. నైట్ 10:20కి మేము పడుకునేసరికి నైట్ 12:31 అయిపోయిందనమాట. ఇంక అందుకనే మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయినప్పుడు ఎండొచ్చేసి అంటే కొంచెం వెలుతురొచ్చేసింది. ఘాట్ రోడ్‌లో చీకటిగా వెళ్తేనే బావుంటది. కానీ మేము స్టార్ట్ అయినప్పుడైతే వెలుతురొచ్చేసింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము వెళ్తున్నప్పుడు. వెలుతురొచ్చేసింది. వ్యూ పాయింట్ లంబసింగి వ్యూ పాయింట్ అసలు చూడగలమా? చూడలేమా? అని చెప్పేసి. కానీ అట్ లాస్ట్ అసలు మేము చూసామా లేదా అనేది కంప్లీట్ వీడియోలో చూసేసేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నర్సీపట్నంకి అక్కడ స్టే చేసిన తర్వాత కొంచెం ముందుకొచ్చి రైట్ సైడ్ తీసుకోవాలి. ఇంక రైట్ సైడ్ తీసుకొని స్ట్రెయిట్‌గా వచ్చేయడమే లంబసింగికి. లంబసింగి అక్కడ కొంచెం డైవర్షన్ ఉంటుంది. మేము యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయిపోదామని అనుకున్నాము. కానీ నైట్ పడుకునేసరికి అంత అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అసలు ఎవరు లేవలేకపోయామనమాట. రూమ్ విషయానికొస్తే రూమ్ అయితే బానే ఉందండి. గానీ మాకు గ్రీజర్ అసల ఆన్ చేసామన్నారు కానీ మాకు హాట్ వాటర్ అనేది రాలేదు. అలా చల్లనీళ్ళతోనే ఫ్రెష్ అప్ అయ్యాము. ఒకసారి మీరు ఆలోచించి తీసుకోండి రూమ్స్ అన్నీ. మాకు నైట్ అయిపోయింది కాబట్టి మేమలా తీసేసుకున్నాము. ఇంకా ఆప్షన్ ఏమీ లేక ఇంక మేము అలా ప్రొసీడ్ అయిపోయామనమాట. సో, మీరు ఎర్లీగా వచ్చుంటే రూమ్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఒకసారి అన్నీ చెక్ చేసుకొనైతే తీసుకోండి. కానీ రూమ్‌లో మాత్రం బాగా దొరికిపోయాము దోమలకి. ఎలా అయినా ఇబ్బందయినా సరే ఇంకా తప్పదు. నైట్ అయిపోయింది కాబట్టి ఇంక అలా స్టే అయిపోయామనమాట. సో, మీరైతే అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ మీరు లంబసింగ్ అక్కడ హిల్ పాయింట్, వ్యూ పాయింట్ దగ్గర రిసార్ట్‌లేమైనా తీసుకొని రిసార్ట్‌లో స్టే చేస్తామంటే మీరు అది బెస్ట్ అండి. రిసార్ట్‌లో అయినా స్టే చేయొచ్చు. అక్కడ కూడా ప్రైస్ సేమ్ అలానే ఉంది. 1500 ఉంది. 3 పర్సన్స్‌కి 1500 ఉందనమాట. ప్రైస్ అనేది చూసాను. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. మేమేంటంటే ఇంక నైట్ అయిపోయింది.
ఈ ఘాటి రోడ్‌లోని ఇంకా నైట్ టైమ్ ఎందుకు అని అనుకోని మేము అక్కడ నర్సీపట్నం దగ్గర స్టే చేశాము. లేదు పర్వాలేదు మేము వెళ్ళిపోతాము. నైట్ అయిపోయినా పర్లేదు ఘాటి రోడ్‌లో వెళ్ళిపోతాము అనుకున్న వాళ్ళు అక్కడే రిసార్ట్‌లో స్టే చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అండ్ మీరు ఘాటి రోడ్‌లో వచ్చేటప్పుడు మీరు ఎళ్తున్నప్పుడు కంపల్సరీగా హార్న్ అనేది ఇవ్వండి. ఎందుకంటే అటునుంచి వచ్చేవాళ్ళు మాత్రం అస్సల హారన్ ఇవ్వటం లేదు. వాళ్ళు ఎలా పడితే అలానే వచ్చేస్తున్నారు. మినిమమ్ వస్తున్నాము అని హార్న్ కూడా ఇవ్వట్లేదనమాట. సో, ఫాస్ట్‌గా వెళ్తున్నట్లయితే కంపల్సరీగా హార్న్ ఇస్తూ మాత్రం వెళ్ళండి. కానీ మినిమమ్ స్పీడ్ మెయింటైన్ చేయండి. అంటే ఫాస్ట్ కాకుండా 40 అలా మెయింటైన్ చేయండి. లేట్ అయిపోయింది అని చెప్పేసి 60, 70లో మాత్రం మీ ఘాటి రోడ్‌లో వెళ్ళొద్దు. మేమైతే మాత్రం లేట్ అయింది. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిందే 5:30కి. లేట్ అయిపోయింది అని చెప్పేసి మేము చాలా స్పీడ్‌గా అయితే కొట్టాము. చూస్తున్నారు కదా రోడ్లన్నీ గతుకులు గతులుగా ఉన్నాయి. కొంచెం మనం స్పీడ్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా వెళ్తే సరిపోతుందనమాట. సో, నేనైతే మిడిల్‌లో ఉన్నాను. మిడిల్‌లో కూర్చున్నా అంటే నేను చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో నేను చెప్పాను త్రిబుల్స్ వెళ్ళాము అని చెప్పి. నేను మిడిల్‌లో ఉన్నానండి. మిడిల్‌లోనే వీడియో తీస్తున్నాను. వీడియో తీయడానికి కూడా చాలా కష్టమైంది. కానీ ఎలా అయినా వీడియో తీయాలని చెప్పి వీడియో తీశాననమాట. ఇలా కటింగ్స్‌కొచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా హార్న్ ఇవ్వండి మర్చిపోవద్దు. లారీస్ ఏమైనా అటు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళసలు అంటే మేమొస్తున్నాము అని సిగ్నల్ గానీ, హార్న్ గానీ అసలేమి ఇవ్వటం లేదనమాట. సో, వాళ్ళు ఇవ్వకపోయినా మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి, మనం మాత్రం హార్న్ అయితే ఇచ్చుకోవాలండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లంబసింగ్ కొంచెం హిల్ పాయింట్ కంటే దగ్గరికి వెళ్ళే దారిలోని పెట్రోల్ గూడా అక్కడ అమ్ముతున్నారు. చాలామంది ఏంటంటే, మాలాగా పెట్రోలు తక్కువగా ఉండి అలా బయలుదేరిపోయే వాళ్ళైతే కంపల్సరీగా అక్కడ పెట్రోల్ అమ్ముతున్నారండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ఒకవేళ పెట్రోల్ అది యూజ్ అని అనుకుంటే అక్కడ కొనుక్కోవచ్చు. బాటిల్ వచ్చేసి ₹130 కాస్ట్ చేశారండి పెట్రోల్ కాస్ట్. సో, మాలాగా అయిపోయిన వాళ్ళకి ఎవరైనా చాలామంది వచ్చేస్తారు కదా! అలా పెట్రోల్ అయితే అక్కడ అమ్ముతున్నారు. ప్రాబ్లమ్ లేదు. ప్రతి షాప్‌లో కూడా సేల్ చేస్తారనమాట. సో, ఇలా రోడ్లయితే ఇలా ఉన్నాయి. కొంచెం మనం జాగ్రత్తగా ఎళ్ళాలి. అండ్ చూస్తున్నారు కదా! మంచు అది అసల వేరే లెవెల్‌లో ఉందనమాట. అసల ఒక లెవెల్‌లో ఉంది. అసల కొన్ని కొన్ని చోట్లయితే మంచు వర్షం కురుస్తుంది. అండ్ అక్కడ ఆ ప్లేస్‌లో అయితే లిటరల్లీ మంచు వర్షం కురుస్తుందనమాట. నేను ఒక దిగి వీడియో తీద్దామని అనుకున్నాను కానీ లేట్ అయిపోతుంది. ఇంకా వ్యూ పాయింట్ కూడా ఇంకా చూడలేమేమో అని అనుకోని ఇంక మేము దిగి వీడియో అనేది తీయలేదు. కానీ అయితే మంచు వర్షం అయితే అక్కడ కురుస్తుంది. నాకు ఒక్కసారిగా ఈ మనుషుల్ని చూసి అనిపించింది అసల వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ అని అనిపించింది. దాని తర్వాత ఏంటంటే లంబసింగ్‌కి అక్కడ డైవర్షన్ తీసుకోవాలి. మేము డైవర్షన్ అక్కడ తీసుకోలేదు. మాకు రూట్ తెలియక మేము స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోయామనమాట. ఇదంతా ఒక పాడేరు ఆహ్, రూట్ అనమాట ఇదంతాన. పాడేరుకి వెళ్ళే రూట్ ఇదంతాన. అక్కడ డైవర్షన్ తీసుకోకుండా మేమసల స్ట్రెయిట్‌గా వచ్చేసామనమాట. సో, చూస్తున్నారు కదా! అస్సలు మాకు ఈవెన్ డ్రైవ్ చేయడానికి కూడా ముందు నేను కనిపించలేదు. మీకు వీడియోలో ఏమాత్రమైనా కనిపిస్తుంది గానీ, అక్కడ డ్రైవ్ చేయడానికి మాకు ఏం కనిపించలేదనమాట ముందున. నా ఫోను మొత్తం బ్యాక్ అంతా వాటర్ అయిపోయింది. నేను ఫోన్‌లో తీశాను వీడియో. ఫోను మొత్తం బ్యాక్ అంతా వాటర్ అయిపోయింది. చేతులు లిటరల్లీ ఇలా గడ్డకట్టేసినట్టు అయిపోయాయన్నమాట చేతులు. అంత మంచుంది. కానీ ఆ మంచులో కూడా ఈ మనుషులు మాత్రం మినిమమ్ స్వెటర్‌లేమి ఏసుకోకుండా ఎర్లీ మార్నింగ్ ఇలా లెగిసిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసల స్వెటర్‌లు గాని ఏమీ లేకుండా అసలు ఎలా వీళ్ళు ఉంటున్నారో అని చెప్పి. అదే మనమైతే అన్ని రకాల ప్రికాషన్స్ అక్కడ తీసుకుంటాము మనమైతే. చూస్తున్నారు గదా! అడుగు ముందునేస్తే మంచనమాట. అసలు ఏమీ కనిపించలేదు. మేము లేట్ అయిపోయామనుకున్నాము. కానీ లేట్ అయినందుకు ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ వస్తున్న కొలది లేట్ అయ్యాము, లేట్ అయిపోయాము అని అనుకున్నాము. త్వరగా లేవాల్సింది లేట్ అయిపోయాము అనుకున్నాము కానీ, ఇది ఎక్స్‌పీరియన్స్ చేశాక మాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. అండ్ మధ్య మధ్యలో కోతులు కూడా ఉంటున్నాయి. మీకు నా చేతులు చూపిస్తున్నాను. మొత్తం గడ్డకట్టేసినట్టు అయిపోయాయి. ఎందుకంటే అసలు వీడియో కూడా తీయలేకపోయామనమాట. ఒక చేతిలో ఫోన్ అది పట్టుకొని వీడియో కూడా తీయలేకపోయాము. అంత ఘోరంగా ఉందనమాట మంచు మాత్రం. అక్కడక్కడ రోడ్ కన్‌స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి. జాగ్రత్తగా చూసుకొనైతే వెళ్ళాలి. అంటే ఈ మంచులో ఏమీ కనిపించట్లేదు మాత్రం జాగ్రత్తగా చూసుకొనైతే వెళ్ళాలి. ఆ చెట్టుని చూసి ఏంటి వంటరాకాసులాగా ఒకటే చెట్టు ఉంది అసలు అది ఎలా ఉంటుందో అని అనుకున్నాను.
చూస్తున్నారు కదా! అక్కడ 2 రోడ్లున్నాయి. అక్కడ డైవర్షన్ అనమాట. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ కోతులు అవన్నీ ఉన్నాయి. ఫుడ్ అయితే ఫీడ్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కళ్ళు అలవాటు చేస్తే ఇంకా ప్రతిసారి ఆ ఫుడ్ తీసుకోవాలి అని వాళ్ళకి అలవాటయిపోద్దనమాట. ఫుడ్ అయితే మీరు వేయొద్దండి. చాలామంది ఫుడ్ ఏసేసి వాళ్ళ ఫుడ్ వాళ్ళు వెతుక్కోలేరనమాట. మనం ఫుడ్ వేసేస్తే. సో, అందుకని కోతులేమైనా ఉన్నా సరే ఫుడ్ అనేది వాళ్ళకి ఫీడ్ చేయకండి. అండ్ వెళ్తున్న దారిలో మధ్య మధ్యలో కుక్కలు అడ్డొస్తున్నాయనమాట. కొంచెం చూసుకొని చాలా స్లోగా వెళ్ళండి. అంటే మనం ముందున దారి కనిపించట్లేదు కాబట్టి స్పీడ్‌గా వెళ్ళిపోతే మధ్యలో ఏమైనా కుక్క ఏమైనా వచ్చినా మనకి ఇబ్బంది కాబట్టి డాగ్స్ ఏమైనా వచ్చినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్లోగా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇది నేను ఫస్ట్ టైమ్ ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయడం అనమాట. చూస్తున్నారు కదా! అసలు కనిపించటం లేదు. మొత్తం పొగ మంచంతా కప్పేసిందనమాట. మేమైతే అసలు ఏంటి మేము ఎంత ఎళ్ళినా సరే లంబసింగి రావట్లేదు. జనాలు కనిపించడం లేదు. మేము కరెక్ట్ వేలో వస్తున్నామా? లేదో మేమేమన్నా డైవర్షన్ అయిపోయామా? అని అనుకున్నాము. అక్కడక్కడ వాళ్ళని అడిగేసి ఎళ్తే వాళ్ళన్నారు, ఆల్రెడీ ఇది పాడేరుకి వెళ్ళే రూటు, చింతపల్లి పాడేరుకి వెళ్ళే రూట్ అండి. మీరు మళ్ళీ బ్యాక్‌కెళ్ళి డైవర్షన్ తీసుకోవాలి అనగానే అక్కడ వాళ్ళని అడుగుతున్నామనమాట. ఎటెళ్ళాలి అని చెప్పేసి. సో, వాళ్ళు మాకక్కడ అడ్రస్ చెప్పారు. దాన్ని బట్టి వెళ్ళామనమాట. మళ్ళీ మేము లంబసింగి కాకుండా పాడేరు 8 కిలోమీటర్స్ వెళ్ళిపోయాము. మళ్ళీ బ్యాక్‌కి 8, 9 కిలోమీటర్స్ బ్యాకొచ్చేసి అప్పుడు వచ్చామనమాట. సో, అట్ లాస్ట్ 7కి ఇక్కడికి కిందకి చేరామనమాట. సో, ఇక్కడంతా పార్కింగ్ ఏరియా. ఆల్రెడీ మాకన్నా ముందు చాలామంది వెళ్ళిపోయారు. మేమొచ్చిందే లేటు 7కి. ఇంకా కొండ ఎక్కడం ఎందుకు, ఇంకా కొండెక్కితే ఇంకా మనం అక్కడ హిల్ వ్యూ పాయింట్ చూడలేము. అంత టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా మేమేమనుకున్నాము అంటే, పైకి నడిచేసి ఎలా అయినా సరే జీప్‌లో అయినా సరే వెళ్ళిపోవాలి అనుకున్నాము. ఆ ముందెళ్తుంది మా అన్నయ్య అనమాట. మా అక్క. సో, వీడియో తీస్తుంది నేనే అనమాట. సో, వాళ్ళైతే నాకన్నా ముందు ఫాస్ట్‌గా వెళ్ళిపోయారు. నేను వీడియో తీసుకుంటూ చాలా స్లో అయిపోయాను. మా బాధేంటంటే అప్పటికే 7 అయిపోయింది. పైనున్నోళ్ళందరూ ఎళ్ళొచ్చేస్తున్నారు. ఇప్పుడు మేము హిల్ వ్యూ పాయింట్ చూడగలమా? లేదా? మేము లేట్ అయిపోయామా? అని చెప్పి మా బాధనమాట. సో, అందుకనే మేము యాక్చువల్లీ అక్కడ కాఫీ తాగుదాం అనుకున్నాం కానీ, ఇంక కాఫీ ఏం లేదు. అటునుంచొచ్చి తాగుదాం అని చెప్పేసి చాలా స్పీడ్‌గా వెళ్ళామనమాట. ఖచ్చితంగా స్వెటర్స్ మాత్రం క్యారీ చేయండి. అండ్ షూస్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే మేము కొండ ఎక్కలేదు కాబట్టి మాకంతగా ఏమి అనిపించలేదు. లేట్ అయిపోయిందని చెప్పి కొండ ఎక్కలేదు కాబట్టి అంతగా మాకేం అనిపించలేదు. సో, కొండ ఎక్కాలి అనుకుంటే ఖచ్చితంగా షూస్ మాత్రం క్యారీ చేయండి. సో, జీప్‌కి పర్ హెడ్ రూ. 100 తీసుకున్నారు. సో, మేము 7 మెంబర్స్ వచ్చాం కాబట్టి మాకింక లేట్ అవ్వకుండా జీప్ అనేది స్టార్ట్ చేసేసారనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా జీప్‌కి సరిపోయింది. సో, స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా కొండెక్కాలి అని అనుకున్నాము మేము. ముందు రోజే ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. అదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను లాస్ట్ టైమ్ వంజంగి వెళ్ళినప్పుడైతే ట్రెక్కింగ్ చేసుకొనే వెళ్ళాము. కొండ ఎక్కామనమాట. జీప్ అయితే అంతవరకే. అండ్ ఇంకా పై వరకు జీప్స్ ఎలాగో వెళ్ళవు కాబట్టి ట్రెక్కింగ్ చేశామనమాట. సో, ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. అదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చూస్తున్నారు కదా! నాకిదంతా చూడగానే చాలా హ్యాపీ అనిపిచ్చింది. పొగ మంచులు అసల చూస్తుండగానే అసలు చాలా హ్యాపీ అనిపిచ్చిందనమాట. కానీ వీడియో తీయడానికైతే అవ్వలేదు. ఎందుకంటే అక్కడ రోడ్డనేది బాలేదు. పైకి, కిందకి, కిందకి, పైకి అవుతూనే ఉందనమాట. అలా అయినా సరే నా ఫోను పడిపోతదేమో అన్న అంత భయంతోని నేను వీడియో అనేది తీశాననమాట. సో, వాళ్ళందరూ కిందకొచ్చేస్తుంటే పైన వ్యూ పాయింట్ అయిపోయినట్టుంది. ఏం లేదు. మనం ఎళ్లి వేస్ట్ అని చెప్పి చాలా అనుకున్నాం మేము. అసలు చాలా ఎన్నెన్నో అనేసుకున్నామనమాట. అందరూ అక్కడ వ్యూ పాయింట్ చూసొచ్చేస్తున్నారు. ఇంకా మనం అంత కష్టపడి ఎళ్ళిపోతున్నాము వేస్ట్ అని అనిపిచ్చింది. మా అన్నయ్యలు కొంచెం ఆ డ్రైవర్‌తోని మాటలు కలిపేశారనమాట. మాటలు కలిపేసి ఆ డ్రైవర్‌తో కూడా జోకులేశారనమాట. సో, ఎందుకంటే ఇలా డ్రైవింగ్ బోర్‌గా ఉండకుండా ఆ అబ్బాయిని కూడా మాటల్లో కలిపేశారనమాట. సో, అలా మాటల్లో కలపడం వల్ల మేము లేట్ అయిపోయామన్న సంగతయితే మర్చిపోయాము. ఎలాగైనా హిల్ పాయింట్‌కెళ్ళాలి. మనసులో ఒకటే కోరిక. ఎలాగైనా హిల్ పాయింట్‌కెళ్ళాలి, వ్యూ పాయింట్‌కెళ్ళాలి. ఆ వ్యూ మేము చూడాలి. అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి మనసులో ఒకటే కోరికనమాట.
సో, ఎలాగోలాగా లేట్ అయినా సరే 7కి 7:15కి అయితే వచ్చేసాము. ఇక్కడికొచ్చాక ఇంత ఎండొచ్చేసింది ఎందుకులే అని అనుకున్నాము. నాకు ఆ కమ్మలీలు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఆ వాతావరణం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఆ వాతావరణం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు ఆ కమ్మలీలు, బయట వాతావరణం అంతా చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కలెక్ట్ చేస్తున్నారు. అడల్ట్స్‌కైతే ఆహ్, అడల్ట్స్‌కి, కిడ్స్‌కని అంటూ ఏమీ లేదండి. మొత్తం టికెట్ ప్రైస్ అయితే ₹20 అండి. అక్కడ కూడా లేట్ చేయకుండా ఫాస్ట్‌గా టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బావుందనమాట. ఇక్కడ మంచిగా పిక్స్ అనేవి తీసుకోవచ్చు. బావుంటాయి. కానీ మాకు లేట్ అయిందని చెప్పి మేమెక్కడ ఇంకా పిక్స్ అనేది ఏమి అనుకోలేదు. ఇన్ కేస్ మీరు లంబసింగ్ అక్కడే ఆ స్పాట్ దగ్గర మీరు రిసార్ట్‌లు గానీ, రూమ్స్ కానీ ఏమన్నా తీసుకుంటే, మీరు 5కి, 6కి స్టార్ట్ అయిపోయినా ప్రాబ్లమ్ లేదండి. మీరు ఎగ్జాక్ట్ సన్‌రైజ్ టైంకి మీరు వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకుంటారనమాట. రీచ్ అయిపోతారు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ అలాగా కొంచెం నర్సీపట్నం అక్కడ స్టే చేసి అక్కడి నుంచి రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతే బెస్ట్ అనమాట. సో, నర్సీపట్నం నుంచి అయితే మీకు లాస్ట్ వీడియోలో అన్నీ డీటెయిల్‌గా చెప్పాను. నర్సీపట్నం నుంచయితే 30 కిలోమీటర్స్ అండి ఇక్కడికి రావడానికి. మీరు ఎలా అయినా సరే ఒక 40, 50 స్పీడ్‌లో కొట్టేసినా సరే ఒక 1 అవర్, 1 ½ అవర్‌లో అయితే వచ్చేస్తారు. కానీ చూసుకొనైతే రావాలి. అక్కడ మా అన్నయ్య డబ్బులిస్తున్నారనమాట. సో, ఇక్కడ అడుగడుగునా మేము పసుపు, ఆహ్, చిన్న ఉసిరికాయలు అమ్మడం అయితే చూసాము. ఆవిడక్కడ కూర్చొని అమ్ముతున్నారు కదా! అది పసుపనమాట. ప్యాకెట్ ₹30 ఎంతో చెప్పారు. ఇది ఈ పసుపుని మనం ఉడకబెట్టుకొని చేసుకోవాలనమాట. సో, నేనది వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ తీసుకున్నాను పసుపుని. అది నేను వీడియో చేస్తాను. ఈ లంబసింగిని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అంటారనమాట లంబసింగిని. అండ్ చివరికి లేట్ అయిపోయాను అని అనుకున్నా సరే లంబసింగ్ వ్యూ పాయింట్ అనేది చేరిపోయాను. కాపోతే సన్‌రైజ్ అనేది చూడడం అయితే అవ్వలేదు. కానీ పాల సముద్రాన్నయితే ఎలాగోలా చూసేసాననమాట. నేనైతే లంబసింగ్ ఎళ్ళడం ఫస్ట్ టైమ్ అండి. ఎంతమంది లేట్‌గా వచ్చిన వ్యూ పాయింట్ మిస్ అవ్వకుండా చూసారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే కొత్తగా కట్టారంట. ఆ బ్రిడ్జ్ అదంతా కొత్తగా కట్టారంట. పిక్స్ తీసుకోవడానికైతే అసలు వీలు లేదనమాట. అదంతా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పిక్స్ తీసేసుకోవడమే. ఎలా అయినా ఆ వ్యూ పాయింట్‌ని ఎలా అయినా కవర్ చేయాలనమాట. అట్లా ఉన్నారు జనాలందరూ. సో, ఇంకా అక్కడ చాలామంది జనం ఉన్నారని జెప్పేసి మేమక్కడ అలా వెయిట్ చేసామనమాట. సో, కొంచెమైనా క్లియర్ అయితే ఎళ్దాము. ఒక పిక్ అయినా తీసుకొనొద్దాము అని జెప్పేసి ఇంకా కిందనే అలా వెయిట్ చేసామనమాట. ఇంకా ఆ పక్కన మ్యాగీ నూడిల్స్ అన్నీ సేల్ చేస్తున్నారు. మ్యాగీ నూడిల్స్ ప్లేట్ ₹100 అంట. మేమైతే అనుకున్నాము ఇంటికెళ్ళాక ₹5 మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకొని మ్యాగీ చేసుకుందాంలే అని అనుకున్నామనమాట. గానీ నాకైతే తినాలనిపించింది గానీ, మరీ ప్లేట్ ₹100 అంటే నాకు కొంచెం ఎక్కువ అనే అనిపించిందనమాట. సో, ఇంకా మేమేంటంటే రూము 1:00 కల్లా వెకేట్ చేయాలి. ఇంకా టైం అయిపోద్దని జెప్పేసి మేము ఎక్కడ టైం వేస్ట్ అయితే చేసుకోలేదు. ఫాస్ట్‌గా అన్నీ క్లియర్ చేసుకొనైతే వచ్చేసాము. సో, అక్కడ నేను ఫోటోస్‌కి స్టిల్ ఇస్తున్నాననమాట. కానీ అసల ఖాళీ లేదు. సో, ఇదండి పాల సముద్రం. అసలు దీనికి పాల సముద్రం అని పెద్దవాళ్ళు ఎందుకు పేరు పెట్టారనిపించిందసల. ఇది చూడగానే స్వర్గం అన్నట్టు అనిపించిందనమాట. అంత బావుంది పాల సముద్రం. చూడండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ వ్యూ పాయింట్‌నైతే అస్సలు మిస్ కావద్దు. అంత అందంగా ఉందనమాట అసల. నాకసలు మాటలు లేవు. అలా చూసుకొని ఉండిపోయాను వ్యూ పాయింట్‌ని. ఈ వ్యూ పాయింట్‌ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ సీజన్‌లో ఒకవేళ వీలుంటే డెఫినెట్‌గా వెళ్ళండి. వీలు లేకపోతే వీడియో చూడండి. మీకోసమనే స్పేస్ ఖాళీ చేసుకొని మరి వీడియో తీశాననమాట. అసలు చాలా బావుంది వ్యూ పాయింట్ చూడడానికి. అండ్ పిక్స్ కూడా అలానే వస్తున్నాయి వేరే లెవెల్‌లో. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left.